హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యంతో రస్మలై తిన్నారా? చాలా బాగుంటుంది. ఇది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి, కానీ చాలా బాగుంటుంది. నేను ఈ స్వీట్ దీపావళి రోజు చేశాను. ఒక్కసారి ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని 4-5 గంటల పాటు సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద గరిటె నిండా చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఒక పెద్ద గరిటె నిండా పాల పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే చేతులకు అంటుకపోకుండా ఉండడానికి పాల పౌడర్ని వేసుకుందాం. వీడియోలో చూపిన విధంగా పాల పౌడర్ని వేసుకొని చక్కగా మన చపాతీ పిండిలాగా దగ్గరికి బాగా మెత్తగా పిసికేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి చిక్కటి పాలను పోసుకుందాము. చూడండి, ఇలాగా క్రీమీ లేయర్ ఉన్న పాలను పోసుకొని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకొని నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలల్లో వేసి బాగా మరగనివ్వాలి. చక్కెర ప్లస్ కుంకుమ పువ్వు కరిగిపోయేంత వరకు ఒక పొంగు రానిచ్చుదాము. ఇప్పుడు మనం ఇంతకుముందు ముద్ద చేసి పెట్టుకున్న వాటిని చిన్న బాల్స్గా చేసుకొని అరచేతులు వేసుకొని 2 అరచేతుల మధ్యన ఈ విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు చూడండి ఎన్ని బిళ్ళలు అయినాయో. ఈ రస్మలై వాటిని మరుగుతున్న నా పాలల్లో వేసేసి 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సూపర్గా, ఎంతో కమ్మగా, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే సగ్గుబియ్యంతో రస్మలై భలే బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే సగ్గుబియ్యంతో రస్మలై. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి, ఇవన్నీ వేసుకొని పాలను బాగా మరిగించాలి. ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా తినొచ్చు, వేడిగా తినొచ్చు అండి. మీకు నచ్చిన విధంగా టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సగ్గుబియ్యంతో రస్మలై. వావ్, చూడండి ఎంత మెత్తగా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ మాత్రం కొట్టండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్.